హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఒక సంఘటన జరిగింది. ఇద్దరు వర్గాల వారు మా పొలంలోకి కలుపు దీనికి వచ్చినారు. అందులో ఒక ఆమెకు నీళ్లు దూపకాయని చెప్పేసి ఆ రెండు వర్గాల వారు ఒకటే సాట నీళ్ళు పెట్టినారు. కానీ ఆమె ఏం చేసిందంటే తెలక వాళ్ళ నీళ్ళ బదులు వేరే నీళ్ళు తాగింది. ఇతల వాళ్ళు ఏం చేసినారు, మీరు మా నీళ్ళు ఎందుకు తీసుకుని చెప్పేసి ఆమె నీళ్ళు తాగిందని ఉన్న నీళ్ళల్లో కింద పోసేసింది. అవతల వాళ్ళకి నీళ్ళు కూడా, వాళ్ళకి నీళ్ళు లేవు, ఇక్కడ వీళ్ళకి నీళ్ళు లేవు. అప్పుడు ఏమవుతుంది, ఆ రెండు ఓన్లీ ఇట్లా వర్గాల వారి మాదిరిగా నీళ్ళు ఎవరికి రాకుండా పోయినాయి. ఒకటి బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒకటి ఇక్కడ బోర్ వేసినారు. ఈ బోర్ వేసిన సాటనేమో పొలమేమో హిందువులది, కానీ కొన్ని దేవులు ముస్లింలు, కానీ బోర్ వేసిన దేవులు క్రిస్టియన్స్లు. ఇప్పుడు అవి హిందూ నీళ్ళు అవుతాయా, క్రిస్టియన్స్ నీళ్ళు అవుతాయా, లేక ముస్లింల నీళ్ళు అవుతాయా? ఒక్కసారి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరే చెప్పండి. మనకు నీళ్ళు అనేటివి అందరికీ సమానమే. అది వాళ్ళ నీళ్ళు వీళ్ళ నీళ్ళు అనేది ఉండదు. నీళ్ళు అన్నీ ఒకటే. ప్రకృతి మనకు సమానంగా చూసినప్పుడు మనుషుల మధ్య మన మధ్య ఈ భేదాభిప్రాయాలు ఎందుకు ఫ్రెండ్స్? ఎప్పటికైనా అని బాగా గమనించండి. మనము కుల మతాలతోటికే వేరు కావద్దు, అందరూ సమానంగా ఉండండి. ఇటువంటి విభేదాల వల్ల చిన్నపిల్లలు ఈ మధ్య పెద్దల కానీ చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు, ఈ వర్గం వేరు ఆ వర్గం వేరని. అటున్న కూడా అందరూ ఒకటే ఉండండి. మనం పీల్చే గాలే అందరికి సమానము, తాగే నీళ్ళు అందరికి సమానము. దానివల్ల మనమే ఎక్కువ విభేదాలు చూపించుకుంటున్నాము. అటువంటి వర్గాల మధ్య విభేదాలు చూపించకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.